హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మనం ఫిట్నెస్ కోసం వాకింగ్ అయితే చేస్తుంటాం. అదే వాకింగ్ మనం రివర్స్లో వెనుక వైపుకు 10 నిమిషాలు నడిస్తే ఎన్ని లాభాలు, అలా నడవడం వల్ల ఉపయోగాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాధారణంగా చాలామంది ఫిట్నెస్ రొటీన్లో నడక తప్పనిసరిగా ఉంటుంది. అయితే వాకింగ్ అనగానే ముందుకు నడవడం పైనే దృష్టి పెడతారంతా. కానీ వెనక్కి నడవడం వల్ల మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. దీనినే రెట్రో వాకింగ్గా పిలిచే ఈ పద్ధతిని రోజు 10 నిమిషాల పాటు పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మరి ఇంతకీ వెనక్కి నడవడం ఆరోగ్యానికి మరియు ఫిట్నెస్కు ఎందుకు మంచిదో తెలుసుకుందాం, వచ్చేసేయండి. ముందుకు నడవడం కంటే వెనక్కి నడవడం వల్ల కాళ్ళు, కోర్ కండరాలు, వెన్నుముక, పొత్తి కడుపు, నడుము, తుంటి భాగాలను కలుపుతూ శరీరానికి కేంద్రంగా ఉండే కండర సమూహం ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకునే శక్తి పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సమన్వయం అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచే రెట్రో వాకింగ్ని సాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. మరి వెనక్కి అడుగులు వేసే క్రమంలో పడిపోకుండా నడవడానికి ప్రయత్నిస్తాం. మరింత ఏకాగ్రత పెడతాం. ఈ ప్రక్రియ మెదడు పనితీరును మెరుగుపరుస్తుందంటున్నారు. రోజు ఈ నడక సాధన చేయడం వల్ల ఆలోచన సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది. బరువు తగ్గాలనుకునే వారు నడకను తమ ఫిట్నెస్ రొటీన్లో చేర్చుకుంటారు. అయితే వెనక్కి నడవడం వల్ల 40% అధికంగా క్యాలరీలు ఖర్చయి మరింత తక్కువ సమయంలోనే బరువు తగ్గి ఫిట్గా మారవచ్చని ఓ అధ్యయనంలో తెలిపారు. కాబట్టి త్వరగా నాజూగ్గా మారాలనుకునే వారికి ఈ నడక మేలు చేస్తుందంటున్నారు. మరికొంతమంది తొడలు, పిరుదులు లావుగా ఉన్నాయని ఇబ్బంది పడుతుంటారు. ఈ ప్రాబ్లం అయితే చాలా మందిలో ఉండవచ్చు. ఇలాంటి వారు రోజు రెట్రో వాకింగ్ను సాధన చేయడం వల్ల ఆయా శరీర భాగాల్లోని అదనపు కొవ్వులు కరిగి అక్కడి కండరాలు దృఢంగా మారి తీరైన ఆకృతిలోకి వస్తాయి. ఫలితంగా నడుం కింది భాగం దృఢమవడంతో పాటు నాజూగ్గా తయారవుతుంది. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ వంటి సమస్యల్ని దూరం చేయడంలోనూ ఈ నడక పద్ధతి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. తద్వారా మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఇలా రివర్స్లో వెనక్కి నడవడం వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమస్య లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు త్వరలో నాజుగ్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ముఖ్యంగా థైస్ దగ్గర, తొడల దగ్గర ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఇది తప్పనిసరిగా చేసి చూడండి ఫ్రెండ్స్. మార్పును మీరే గమనిస్తారు. మరి మీరు కూడా మీ బాడీని ఫిట్గా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే రివర్స్లో 10 మినిట్స్ పాటు నడిచి చూడండి. రివర్స్లో నడవడం బయటికి వెళ్ళడం కంటే ఇంటి దగ్గర నడవడం చాలా సేఫ్టీగా ఉంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ప్లీజ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.